హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఒగ్గులు కానీ హెచ్చు తగ్గులు కానీ ఎటువంటి తేడాలు కూడా రాకోకుండా ఎలా జాయింట్ చేయాలో ఒకసారి అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్కి సెంటర్ పాయింట్లో ఒక కట్స్ అయితే ఇచ్చుకుంటాము. ఆ కట్స్ని మనం భుజాల జాయింట్ దగ్గరే కరెక్ట్గా పెట్టుకొని జరగకుండా చేతితో పట్టుకొని ఒక సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత వెనక్కి తిప్పుకొని అటువైపు కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక కుట్టే సింగిల్ మీకు చూపిస్తున్నాను, వీడియో లెంత్ అయిపోద్దని చెప్పి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ హ్యాండ్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా ఒగ్గులు అనేది రాలేదు. అలాగే హెచ్చు తగ్గులు కూడా ఏమీ రాలేదు కటింగ్ చేయడానికి కూడా. ఎందుకంటే మనం కట్ చేసుకునేటప్పుడే బ్లౌజ్ కటింగ్ అప్పుడే పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే ఇప్పుడు హెచ్చు తగ్గులు అనేవి ఏవి కూడా రావన్నమాట. మనకి కటింగ్ ఎంత ముఖ్యమో స్టిచ్చింగ్ కూడా అంతే ముఖ్యం. చూసేందుకు అంత పర్ఫెక్ట్గా కనిపించాలి. ఇక్కడ నేను పాదం వెడల్పుని పెట్టుకొని 3 కుట్లు అయితే వేసుకుంటున్నాను. ఖర్చుకి చివరిలో ఒక కుట్టు అయితే ఫస్ట్ వేసేసాను అనమాట, కదలకుండా ఉండడానికి. మీరు గమనించండి. 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ఆ 2 ఇంచులు ఖర్చు ప్రకారంగానే నేను వేసేసుకున్నాను. ఇంకా ఆది బ్లౌజ్తోనైతే నాకైతే పని లేదనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కుట్టేసిన తర్వాత సైడ్ జాయింట్లు మొత్తం అన్ని కూడా మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్. బాయ్ ఫ్రెండ్స్.